ఇది దుర్గామాత గారి ఒక చిన్న కథ తెలుగులో. దుర్గామాత కథ. ప్రాచీన కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కఠిన తపస్సు చేసి, నా ప్రాణం ఏ దేవుడుగాని, ఏ మానవుడుగాని తీసుకోకూడదు అనే వరం పొందాడు. ఆ వరం చేత అతడు దైవాలను, మానవులను జయించి భూమి, స్వర్గాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు అసక్తులై, పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణుమూర్తులు ఒకచోట చేరి తమ శక్తులను ఒక్కటిగా కలిపి ఒక మహాశక్తి రూపం సృష్టించారు. ఆ రూపమే ఆదిశక్తి దుర్గాదేవి. అమ్మను 9 రూపాల్లో పూజిస్తారు. ఆమెకు సింహం వాహనం, త్రిశూలం, ఖడ్గం, ధనుస్సు, చక్రం వంటి ఆయుధాలు దివ్యశక్తుల సంకేతాలుగా ఉన్నాయి. మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం ప్రారంభించాడు. 9 రోజులు మహాయుద్ధం జరిగి, చివరికి అమ్మ తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది. ఆ రోజే విజయదశమి పండుగగా పూజిస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిందేమిటంటే, అధర్మం ఎంత బలమైనదైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. శక్తి, సహనం, భక్తి ఉంటే ఏ అడ్డంకినైనా జయించవచ్చు. దుర్గామాతను భక్తితో పూజిస్తే ఆమె తన భక్తులకు ధైర్యం, విజయాన్ని, సుఖశాంతులను అనుగ్రహిస్తుంది. మీకు ఈ కథని పూర్తి నవరాత్రి దుర్గామాత 9 రూపాల కథలతో విస్తరించి చెప్పమంటారా? ఇది దుర్గామాత గారి ఒక చిన్న కథ తెలుగులో. దుర్గామాత కథ. ప్రాచీన కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కఠిన తపస్సు చేసి, నా ప్రాణం ఏ దేవుడుగాని, ఏ మానవుడుగాని తీసుకోకూడదు అనే వరం పొందాడు. ఆ వరం చేత అతడు దైవాలను, మానవులను జయించి భూమి, స్వర్గాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు అసక్తులై, పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణుమూర్తులు ఒకచోట చేరి తమ శక్తులను ఒక్కటిగా కలిపి ఒక మహాశక్తి రూపం సృష్టించారు. ఆ రూపమే ఆదిశక్తి దుర్గాదేవి. అమ్మను 9 రూపాల్లో పూజిస్తారు. ఆమెకు సింహం వాహనం, త్రిశూలం, ఖడ్గం, ధనుస్సు, చక్రం వంటి ఆయుధాలు దివ్యశక్తుల సంకేతాలుగా ఉన్నాయి. మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం ప్రారంభించాడు. 9 రోజులు మహాయుద్ధం జరిగి, చివరికి అమ్మ తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది. ఆ రోజే విజయదశమి పండుగగా పూజిస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిందేమిటంటే, అధర్మం ఎంత బలమైనదైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. శక్తి, సహనం, భక్తి ఉంటే ఏ అడ్డంకినైనా జయించవచ్చు. దుర్గామాతను భక్తితో పూజిస్తే ఆమె తన భక్తులకు ధైర్యం, విజయాన్ని, సుఖశాంతులను అనుగ్రహిస్తుంది. మీకు ఈ కథని పూర్తి నవరాత్రి దుర్గామాత 9 రూపాల కథలతో విస్తరించి చెప్పమంటారా? ఇది దుర్గామాత గారి ఒక చిన్న కథ తెలుగులో. దుర్గామాత కథ. ప్రాచీన కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని కఠిన తపస్సు చేసి, నా ప్రాణం ఏ దేవుడుగాని, ఏ మానవుడుగాని తీసుకోకూడదు అనే వరం పొందాడు. ఆ వరం చేత అతడు దైవాలను, మానవులను జయించి భూమి, స్వర్గాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు అసక్తులై, పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణుమూర్తులు ఒకచోట చేరి తమ శక్తులను ఒక్కటిగా కలిపి ఒక మహాశక్తి రూపం సృష్టించారు. ఆ రూపమే ఆదిశక్తి దుర్గాదేవి. అమ్మను 9 రూపాల్లో పూజిస్తారు. ఆమెకు సింహం వాహనం, త్రిశూలం, ఖడ్గం, ధనుస్సు, చక్రం వంటి ఆయుధాలు దివ్యశక్తుల సంకేతాలుగా ఉన్నాయి. మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం ప్రారంభించాడు. 9 రోజులు మహాయుద్ధం జరిగి, చివరికి అమ్మ తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది. ఆ రోజే విజయదశమి పండుగగా పూజిస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిందేమిటంటే, అధర్మం ఎంత బలమైనదైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. శక్తి, సహనం, భక్తి ఉంటే ఏ అడ్డంకినైనా జయించవచ్చు. దుర్గామాతను భక్తితో పూజిస్తే ఆమె తన భక్తులకు ధైర్యం, విజయాన్ని, సుఖశాంతులను అనుగ్రహిస్తుంది. మీకు ఈ కథని పూర్తి నవరాత్రి దుర్గామాత 9 రూపాల కథలతో విస్తరించి చెప్పమంటారా?